కీర్తనలు 113. కీర్తనలు 113. సామ్స్ 113. 1వ వచనం నుండి 5వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఫ్రమ్ వర్స్ 1 to verse 5. Psalms 113 from verse 1 to verse 5. We will read it all together. మార్చి చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయన స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు. చాలండి. చెప్పబడిన ఈ వాక్య భావం ద్వారా ప్రభును ఆరాధించట కొరకై ప్రభు యొక్క ఆత్మ సహాయము మనకు కలుగును గాక. చదివిన ఈ కీర్తనలో ప్రభు స్తుతి నొందదగిన వాడు ఎందును బట్టి అనే తలంపు ఇక్కడ వ్రాయబడింది. ప్రభుని స్తుతించుట అనేది నిత్యమైన ప్రక్రియ. ఒక విశ్వాసిగా ప్రభుని గుర్తెరిగినప్పుడు, ఆయన చేసిన మేలును జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఉంటాం. ఇక్కడ ఒక సమయం అంటూ లేదు. ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 2వ వచనం, ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడుగాక. ఎప్పుడు ప్రారంభించబడుతుంది? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఎల్లకాలము నిత్యము ప్రభు యొక్క నామము స్తుతి నొందదగినది. దానికి ఒక కారణం ఉంది. ఎందువలన నిత్యమైన అభ్యాసంగా దీన్ని కలిగి ఉండాలంటే, మనము స్తుతించి ఆరాధించే ప్రభు ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన చేసిన మేలుని బట్టి మనం ప్రభుని స్తుతిస్తాం. ఆయన ఎలాంటి గొప్ప దేవుడు, ఎలాంటి వాడు ఇక్కడ మనం చదివిన 3 మాటలు రాయబడినాయి. చూడండి, 4వ వచనం, యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించినది. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలినవాడు. ఇలాంటి దేవుడు గనుక మనం నిత్యము ప్రభును ఆరాధిస్తాం. ఆయన ఎటువంటి వాడంటే, 4వ వచనం రాయబడింది, ఆయన మహోన్నతుడైన దేవుడు. 5వ వచనంలో ఉన్నతమందు ఆసీనుడైన దేవుడు. 5వ వచనంలోని మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడు ఎవడు? మహోన్నతుడైన దేవుడు, ఉన్నతమందు ఆసీనుడైన దేవుడు, ఆయన పోలినవాడు లేడు. ఒక మాటలో చెప్తే అసమానుడు. అందుకని ఆ పాట అంతిందా పాడించాం, అసమానుడగు ప్రభు అని. కనుక మనం ఆరాధించే ప్రభు సామాన్యుడు కాదు. ఎందుకంటే ఆయన నైజం అలాంటిది, ఆయన ఉనికి అలాంటిది. మహోన్నతుడు, ఆయన సర్వోన్నతుడైన దేవుడు. సాధారణంగా ఈ లోకంలో ఉన్నతమైన వారు దీనిలైన వారిని లక్ష్య పెట్టాడు. కానీ మనం స్తుతించి ఆరాధించే ప్రభు ఎంత మహోన్నతుడైనా కూడా 138వ కీర్తన 6వ వచనం ప్రకారం, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును. అంత మహోన్నతుడైనా కూడా ఎంతో దీనులు, అల్పులు, మంటివారి అయిన మానవులను లక్ష్య పెట్టేవాడు, అంటే పట్టించుకునేవాడు ఉన్నాడు. కనుక ప్రభుని మనం ఆరాధిస్తాం. అంత మహోన్నతుడు ఒక దీనస్థితిలో ఉన్న నన్ను కూడా పట్టించుకొని నా జీవితంలో లక్ష్యముంచి రక్షించుకున్నాడని ప్రభుని ఆరాధిస్తాం. మహోన్నతుడైన దేవుడు. రెండవదిగా ఆయన ఉన్నతమందు ఆసీనుడైన దేవుడు. ఆయన సింహాసనాసీనుడు. ఎక్కడ? ఉన్నతమందు అంటే పైన ఆకాశమందు. ఆయన చెప్పినాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆకాశం ఆయన సింహాసనం. అక్కడ అది కూడా అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు. ఆ దేవుడు స్తోత్రార్హుడు. ఆయన సింహాసనము అంత ఉన్నతమైన ఆకాశం ఉన్నా కూడా ఇంకొక సింహాసనం కూడా ఆయన అక్కడున్న దేవుడు ఇక్కడ కూడా రాగలడు. ఇక్కడ కూడా ఒక సింహాసనం ఏర్పరచగలడు. దేన్ని బట్టి? కీర్తనల గ్రంథం 22వ కీర్తన 3వ వచనం ఏమని రాయబడింది? నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నావు.
స్తుతుల సింహాసనం భూమి మీద కలిగి ఉంటాం. ఇప్పుడు మనం అందరం కలిసి ప్రభువును స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు ఆయన సింహాసనాన్ని మన మధ్య కలిగి ఉంటాం. అత్యున్నత సింహాసనము ఉన్నతమందు ఆసీనుడైన దేవుడు ఎక్కడైతే ఆయన ప్రజలు ఆయన స్తుతించి ఆరాధిస్తారో అక్కడ కూడా వారి మధ్య సింహాసనాసీనుడిగా ఉంటాడు. ఇలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. తర్వాత ఆయనను పోలి ఉన్నవాడు ఎవడు అంటే ఆయన అసమానుడైన దేవుడు. ఇందును బట్టి కొన్ని కారణాలు ఉన్నాయి. ఉదయకాలంలో ఈ తలంపులు కొన్ని జ్ఞాపకం చేసుకొని ఆరాధన కొరకై సిద్ధపడదాం. ఆయనను పోలిన్నవాడు ఎవడు? ఆయన ఎటువంటి వాడు అంటే ఆయనలో అసమానత ఉంది, ఆయనలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయనలో ఉన్న ప్రత్యేకత, ఆయనలో ఉన్న అసమానత ఎక్కడ మనం కనుగొనలేం. కాబట్టి ఆయనలోనే దొరికిన ఆయన బట్టి ప్రభుని ఆరాధిస్తాం. చూడండి, ఏ విషయాల్లో ఆయనలో ప్రత్యేకత, ఆయనలో అసమానత కలుగుతుందంటే అసలు ఆయన ఎగ్జిస్టెన్స్ ఎలాంటిది, ఆయన ఉనికి ఎలాంటిది? దయచేసి చదవండి మీకా గ్రంథం 5వ అధ్యాయం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుచుండే దేవుడు. అంటే మానవులకి ఒక ప్రారంభం ఉంటుంది. ఎప్పుడు జన్మించామో జన్మ తేదీ ఉంటుంది. అట్లనే ఎప్పుడు వరకు జీవించామో ముగింపు ఉంటుంది. ప్రారంభం తేదీ లేదు, ముగింపు తేదీ లేదు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమయ్యే దేవుడు ఎవరున్నారు? అట్లా 2020 సంవత్సరాల క్రితము ఈ దేవుడు శరీరధారిగా యేసుక్రీస్తు పేరున భూమి మీదకి వచ్చాడు. మానవాళి రక్షణ కొరకు వచ్చినాడు. 33.5 సంవత్సరాలు మాత్రమే ఈ లోకంలో జీవించాడు. అప్పుడు ఆయన తన నైజాన్ని చెప్పినాడు. ఒకసారి యూదులతో అబ్రహాం గురించి మాట్లాడుతూ, అబ్రహాము నా దినం చూడాలని మిగిలిన సంతోషించంటే వాళ్ళు ఆశ్చర్యపడ్డాడు. నీకు ఎట్లా అబ్రహాం తెలుసు? కనీసం నీకు 50 సంవత్సరాలు కూడా లేవే అంటే ప్రభు ఏం చెప్పాడు తెలుసా? చదవండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 57, 58. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహాం చూచితివా అని ఆయన తనకు చెప్పగా, యేసు, అబ్రహాం పుట్టుక మునిపే నేను ఉన్నానని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇది మన ప్రభు యొక్క ఉనికి. అబ్రహాం పుట్టుక మునిపే ఉన్నవాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షపరుచుకునే దేవుడు. ఇలాంటి ప్రత్యేకత ఎక్కడ కనుగొనగలం? అందుకని ఆయన తన గురించి ఆ మాట చెప్పినాడు. ఈ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. అందరం కలిసి, నేను మొదటివాడును కడపటివాడును జీవించేవాడును మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములో సజీవుడై ఉన్నాను, మరియు మరణం యొక్కయో పాతాళం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఇటువంటిది ప్రభు. మొదటివాడు ఆయనే, కడపటివాడు, యుగంలో జీవించే దేవుడు. కనుక ఇలాంటి దేవుడు మన ఆరాధనకు పాత్రుడైంటున్నాడు. ఆయనలో చంచలత్వం లేదు. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వల్ల కలుగు ఏ ఛాయ అయినను లేదు. మనలో మార్పులు వస్తాయి. ఒక 20 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి చూస్తే ఎట్లా ఉంటాడు, ఇప్పుడు చూస్తే మా గుర్తుపట్ల ఎదురు వచ్చినా కూడా ఎవరో అనుకుంటాం. ఎందుకంటే ఆయన శరీరంలో మార్పులు కనపడతాయి, ఆయన ఆరోగ్యంలో మార్పులు కనపడతాయి. చంచలత్వం మనలో ఉంది, ఆయనలో లేదు. గమన ఛాయ కూడా లేదు. ఆయన ఏకరీతికున్నవాడు. కనుక ఆయన ఉనికిలో అసమానుడైంటున్నాడు. అంతేకాదు, ఆయన జన్మలో కూడా అసమానుడైన దేవుడుగా ఉంటున్నాడు. చూడండి, ఈ లోకంలో ఒక వ్యక్తి జన్మించకముందు ఎంతకాలం ముందు తెలియబడుతుంది? మహా అయితే మ్యాక్సిమం అయితే 9 నెలల ముందే కదా. అప్పుడు కూడా మేలా ఫీమేల్ కూడా తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? ఒక 3 నెలలు, ఇంకా 4 నెలలు అయితే తెలుస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు తెలియబడ్డాడు ఆయన జన్మకు ముందు? చదవండి, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 7:14.
ఉమ్. చాలండి. ఇది యేసుప్రభు జన్మించక మునుపు 700 సంవత్సరాల ముందే ఆయన జన్మ గురించి ప్రవచనం చెప్పబడింది. అలా జన్మించబోతున్నాడు, ఎవరి ద్వారా జన్మించబోతున్నాడో రాయబడింది, ఎలా జన్మించబోతున్నాడో రాయబడింది, ఆయనకి ఏం పేరు పెట్టబడుతున్నాడో రాయబడింది. అదే సమయంలో ఆయన ఏ ప్రాంతంలో కూడా, ఇంతకు మనం మీకు 5 చదివినాం, బెత్లెహేమ్ ఎఫ్రతా, ఏ ప్రాంతంలో జన్మించబడుతున్నాడు కూడా రాయబడింది. అది ఇంచుమించు 500 సంవత్సరాల ముందే. అంటే ఎక్కడ జన్మిస్తాడో, ఎలా జన్మిస్తాడో, ఎప్పుడు జన్మిస్తాడో, ఇవన్నీ కూడా ముందుగానే చెప్పబడ్డాయి. వందలాది సంవత్సరాల క్రితమే చెప్పబడినట్లే, కొంచెం కూడా తేడా లేకుండా ఎగ్జాక్ట్గా అట్లనే ఆయన జన్మించాడు. ఆయన జన్మ మనవడి జన్మ కాదు. మన పాడిన పాటలు చాలా తలంపులు ఉన్నాయి, ఆయన అసమాడు అని దేవుడు అని. ఆయన జన్మ మనలాంటి జన్మ కాదు. ఆయన రక్తమాంసంతో జన్మించలేదు, పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించినాడు. పుట్టుకతోనే ప్రభు పరిశుద్ధుడు. చూడండి, ఆ మాట రాయబడింది లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం 34వ వచనం, 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పుట్టబో శిష్యుడు పరిశుద్ధుడు. భూమి మీద ఎవరు కూడా మాట చెప్పబడలేదు. దావీదన్నాడు, నేను పాపంలోనే పుట్టినవాడు, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించాను. అయితే ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధునిగా జన్మించారు కనుక జన్మలో కూడా పోలిక లేదు ప్రభుకు. ఆయన ఉనికిలో పోలిక లేదు, ఆయన జన్మలో కూడా అసమానుడే. అంతేకాదు, ఆయన జీవితంలో కూడా అసమానుడిగా కనపడతాడు. అసలు యేసుప్రభు జన్మే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది, యేసుప్రభు జీవితమే ఆశ్చర్యకరంగా ఉంటుంది. అసలు పుట్టిన శిశువును పట్టుకోగానే తల్లిదండ్రులు ఏమి అయినారంట? చదవండి, లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 33వ వచనం. యోసేపును ఆయన తల్లియు ఆయన గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడి, తల్లిదండ్రులకు ఆశ్చర్యం అయిపోయింది శిశువుగా ఉన్నప్పుడే. యేసుప్రభు పెద్దోడు అవుతున్నాడు, బాలుడైనాడు. పెద్దోడైనప్పుడు కూడా యేసుప్రభుకి ఎదుగుదలను చూస్తున్నప్పుడు తల్లిదండ్రులకు ఆశ్చర్యం కాదు, మిక్కిలి ఆశ్చర్యమైంది. అదే అధ్యాయం లూకాసు వార్త 2వ అధ్యాయం 47-48 వచనాలు. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. బాలుడు ఎదుగుతున్న యేసుప్రభుని చూడగానే మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. పరిచయకు వచ్చేసాడు యేసుప్రభు. పరిచయ కొరికి బోధలు చేస్తున్నాడు, సమాజ మందిరాల్లో బోధలు చేస్తుంటే ఆయన జీవితాన్ని గమనించిన వారు, ఆయన ఎరిగిన వారు ఆయన వాక్యం చెప్తుంటే వాళ్ళు కూడా ఆశ్చర్యపడ్డారు. ఏమని చెప్పారంటే ఆశ్చర్యపడి, చదవండి యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం 14-15 వచనాలు. సగం పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువుకొని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకోండి. ఆశ్చర్యపోతున్నారని వాక్యం చెప్తుంటారు, ఈయనకి ఏం చదువులేదే, పండితుడిలాగా మాట్లాడుతున్నాడు, వాక్య అనుభవంతో మాట్లాడుతున్నాడు, అధికారంతో మాట్లాడుతున్నాడు. ఏంటి ఆశ్చర్యమైంది? ఎంత ఆశ్చర్యమైంది అంటే, ఒకసారి యేసుప్రభుని వెళ్ళి పట్టుకొని రండి అని చెప్పి కొంతమంది బంటోతులు పంపిస్తే వాళ్ళు వచ్చారు. యేసుప్రభు అక్కడ వాక్యం చెప్తున్నాడు, ఆ మాటలు విని వాళ్ళు వచ్చిన పని మర్చిపోయి పట్టుకోకుండా వెళ్ళిపోయారు. అయితే అప్పుడు వారు ఏమన్నారంటే, చూడండి ఇదే అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 46వ వచనం. ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడూను మాట లేదండి. అది వాడు చెప్పింది, మేము వినలేదండి, ఇట్లా మాట్లాడిన వారు ఎవరు లేరు. కనుక ఎంత అసమానుడుగా ప్రభు ఉంటాడు. అంతేకాదు, ఆయన కొన్నిసార్లు అద్భుత కార్యాలు చేస్తున్నాడు, బాగు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తుంటే అది చూసిన వారు జనసమూహములు కూడా ఏం చేస్తున్నారని చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 33వ వచనం. దయ్యం వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మగవాడు మాట్లాడగా జనసమూహములు ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులో ఇలా ఎన్నడూ కనబడలేదని చెప్పు. అందరికీ ఆశ్చర్యమైంది. ఎలా మేము ఎప్పుడు చూడలేదే, ఇది మగవాడు ఏంటి మాట్లాడటం, దయ్యం పట్టినవాడు ఏంటి ఇట్లా ఉండటం, ఆశ్చర్యమే, అందరికీ ఆశ్చర్యమే. చివరికి న్యాయాధిపతి కూడా ఆశ్చర్యమే. ఆయన న్యాయాధిపతి ముందు యేసుప్రభుని దోషిగా నిలబెట్టారు, అనేక నేరములు చెప్తున్నారు. ఆయనలో న్యాయాధిపతికి ఎక్కడ ఈయనలో తప్పు కనబట్ల.
సాధారణంగా అంతకుముందు జడ్జిమెంట్స్ డిఫరెంట్గా ఉండేది. ట్రయల్ చేసినప్పుడు ఎవడు తప్పు లేకపోయినా ఒప్పుకునేవాడు కాదు, ఎదురు మాట్లాడేవాడు, చెప్పేవాడు, సమర్థించుకునేవాడు. ఈయన సమర్థించుకోడే, మౌనంగా నిలబడ్డాడు. అతను మౌనంగా నిలబడగానే ఆయన గురించి మాట రాయబడింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 14వ వచనం. అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరం వేయలేదు గనక అధిపతి మిక్కిలి ఆశ్చర్యం. ఇట్లా అధిపతికి ఆశ్చర్యమే, యూదులకు ఆశ్చర్యమే, జనసమూహములకు ఆశ్చర్యమే, శిష్యులకు ఆశ్చర్యమే, తల్లిదండ్రులకు ఆశ్చర్యమే. లైఫ్లో కూడా యేసు ప్రభు పోలినవాడు ఎవడున్నాడండి? అసమానుడైన ప్రభు. అందును బట్టే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు నిత్యం ప్రభును స్తుతించి ఆరాధిస్తాం. ఆశ్చర్యకరుడైన ప్రభు, ఎంత గొప్ప ప్రేమగల వాడాయన. ఆయన జీవితంలో ఇంత మాదిరి చూడండి. మన భారం భరించడానికే మనకు సరిపోదు. మన కుటుంబాన్ని భారాన్ని భరించడానికే కింద మీద పడుతూ ఉంటాం. అలాంటిది ఆయన ఒక కుటుంబమా? ఎంతమందిని పిలిచినాడు? సమస్త జనులరా నా దగ్గరికి రండి, ఎందుకు మీరు భారంతో ఉన్నారు, ప్రయాసపడుతున్నారు, నేను మీకు విశ్రాంతినిస్తాడు. అట్లా ఇచ్చాడు. వచ్చిన వారి భారాన్ని ప్రభు పిలిచి మరి వారికి విశ్రాంతినిచ్చి భారాన్ని తొలగించిన దైవ రక్షకుడు. ఇలాంటి దేవుడు ఆరాధనీయుడు అంటున్నాడు సోదరుడు. అంతేకాదు, యేసు ప్రభు జీవితంలో చూస్తే ఆయన ఎప్పుడు కనికరపడేవాడు. మనుషుని చూడగానే కనికరపడేవాడు. ఒక కుష్ఠరోగి వచ్చి ఆయన ఎదుటి మోకాళ్ళు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవంటే ఆయన కనికరపడ్డాడు. ఇంగ్లీష్లో హీ వాజ్ మోర్ విత్ కంపాషన్ అని మాట్లాడబడుతుంది. అంటే ఆయన కనికరం చేత కదిలించబడ్డాడంట. కనికరపడి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడిగా. జాలిపడేవాడు ఆయన. పరిస్థితిని బట్టి వారు కాపలు లేని గొర్రెల వల్లే చెదురున్నారని వాళ్ళు చూడగానే జాలిపడేవాడు, స్వాద చెప్పేవాడు. అరే 3 దినముల నుండి వీడికి తిండి లేదు, ఇట్లా ఉన్నారు, హాకీ ఉంటారని చెప్పి కనికరపడుతూ వారికి భోజనం పెట్టాడు. ఎంత జాలి కనికరం కలిగిన వాడు. కనుక ఆయన లైఫ్లో కూడా అసమానమైన రక్షకుడు. ఉనికిలో, జన్మలో, జీవితంలో ప్రభువా మీ ప్రత్యేకత ఎవరికి ఉంది? అసమానుగైన దేవుడు. అందును బట్టే ఆరాధనుడిగా ఉంటున్నాడు. అంతేకాదు, ఆయన మరణంలో కూడా అసమానుగా ఉంటున్నాడు. సాధారణంగా ఒక వ్యక్తి మరణిస్తున్నాడంటే వృద్ధాప్యమాన వచ్చి ఉండవచ్చు, లేకపోతే కొన్ని వ్యాధులను బట్టి మరణించవచ్చు, లేకపోతే కొన్ని యాక్సిడెంట్స్ని బట్టి మరణించవచ్చు. మనం ఆరాధించి ప్రభు ఆ కారణాలను బట్టి మరణించలేదు, అసలు ఆయన మరణించడానికే వచ్చాడు, ప్రాణం ఇచ్చుటకు వచ్చిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, ఆయన మరణం కూడా ప్రత్యేకమైందే. ఆయన ఎలా అంటే ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడ్డాడంట. రోమా 4:25. ఆయన అప్పగింపబడటం ఏంటండి? ఎవరు అపరాధం చేసింది మనము, అప్పగింపబడవలసింది ఎవరు? అపరాధం చేసిన మనమే అప్పగింపబడాలి. కానీ ఆయన అప్పగింపబడ్డాడు. అప్పగింపబడిన తర్వాత ఆయన ఏం చేసినాడు చూడండి. ఆయనకి ఏం జరిగిందో చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడాను. అతను గాయపరచబడ్డాడు. దేన్ని బట్టి? ఆయన చేశాడని కాదు, ఇక్కడ రాయబడింది మన అతిక్రమ క్రియలను బట్టి ఆయనకు గాయమైంది, మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు. ఆయన దోషం లేదు, అపరాధం లేదు, అతిక్రమం లేదు. అయితే చూడండి, వీటన్నిటిలో అంటే మన స్థానాన్ని ప్రభు తీసుకున్నాడు. పక్క తప్పుకో, నువ్వు భరించలేవు అని చెప్పి మన స్థానంలో ప్రభు నిలబడి గాయపడ్డాడు, నలగొట్టబడ్డాడు. చివరిగా ఏం చేసినాడు చూడండి. 12వ వచనము 3వ లైన్. ఏలైనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసాడు, ప్రాణాన్ని ఇచ్చాడు. సోదరుడా, ఇలాంటి మరణం ఎవరు పొందగలిగినారు? క్రీస్తు ప్రభువు చేసినారు. మన అపరాధముల నిమిత్తము, మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషం బట్టి అప్పగింపబడిన ప్రభు గాయపరచబడిన ప్రభు నలగొట్టబడ్డాడు. చివరిగా తన ప్రాణమునే, అంటే మన స్థానంలో ఆయన నిలబడ్డాడు. మన పాపమునకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. మన కొరకే తన శిలువ రక్తము కార్చాడు. ఆయన కార్యం చేయకపోతే మనం నలగొట్టబడేవారం.
మనం గాయపరచబడేవారం, మనము నిర్దాక్షిణ్యంగా అప్పగించబడేవారం, మనం మరణించవలసిన వారం. కనుక ప్రియులరా, ప్రేమతో స్వచ్ఛందంగా ఆయన తానే మన కొరకు ప్రాణం ఇచ్చాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణంలో కూడా అసమానుడుగా కనబడుతున్నాడు. ఆయన ఉనికిలో, ఆయన జన్మలో, ఆయన జీవితంలో, ఆయన మరణంలో కూడా ఎంతో ప్రత్యేకత ఆయనలో ఉంది. అందును బట్టి ఎల్ల వేళలా ఆయన నామము స్తుతి నొందదగినది. అందుకని ఆ పాట పాడడం, యేసు నామం మనోహరం, మనోహరమైన నామం. అందును బట్టి ఇహమందైన పరమందైన మనోహరమైన నామం, అది స్తుతింపదగిన నామం. తర్వాత యేసు ప్రభు యొక్క పునరుద్ధానం కూడా అసమానమైంది. ఎవరు అట్లా లేవలేదు. ఈయన ఎట్లా లేచినాడు చూడండి. రోమపత్రిక మొదటి అధ్యాయం, రోమపత్రిక మొదటి అధ్యాయము, తెలుగు బైబిల్స్లో అయితే 1 నుండి 7 వచనాల వరకు కలిసి ఉన్నాయి. 4th verse అండి, 4వ వచనం మధ్యలో ఉంది. నేను చదువుతాను, మధ్యలో ఉంది. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానంగాను, మృతుల్లో నుండి పునరుద్ధరణైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరింపబడెను. అది ప్రభు యొక్క గొప్పతనం. ఆయన నిరూపించుకున్నాడు తన ప్రభావంతో. పునరుద్ధరణైన కారణాన్ని బట్టి మరణమును ఆయన గెలిచినాడు, సమాధిని ఆయన గెలిచినాడు, పునరుద్ధరణైనాడు. భూమి మీద ఏ వ్యక్తి కూడా ఆ రీతిగా చేయలేకపోయినాడు. క్రీస్తు ప్రభువే ఆయన పునరుద్ధరణైన రక్షకునిగా మనం చూడగలుగుతాం. చెప్పి మరి ఆయన పునరుద్ధరణైనాడు. నేను లేస్తాను, నన్ను చంపేస్తారు, సమాధి చేస్తారు, 3వ రోజు నేను తిరిగి లేస్తాను అన్నాడు. చెప్పాడు, తాను చెప్పినట్టే ఆయన తిరిగి లేచాడు. ఆయన లేస్తాడని కూడా వీళ్ళు భయపడ్డారు. అందుకని ఏం చేశారు, ఆయన సమాధి చేసిన తర్వాత దానికి కావలి వారిని ఉంచారు. రాతిని, పెద్ద రాతిని వేశారు, ముద్రించారు. ఎన్ని పనులు చేసినా కూడా యేసు ప్రభు పునరుద్ధానం కాకుండా అవేం ఆపలేవు. మరణ బంధనలను మరణం ఆయన బంధించుట అసాధ్యం. ప్రభు లేచాడు, పునరుద్ధరణైనాడు. అద్భుతం కదా ఇలాంటి ప్రభు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ సమాధి నీ విజయం ఎక్కడ? మరణంలో కూడా, పునరుద్ధానంలో కూడా ప్రభు యేసుక్రీస్తు అసమానుడైన రక్షకుడు. ఇలాంటి రక్షకుడు నీకు నాకు వ్యక్తిగత రక్షకుడు అయినాడు. అందుకని ప్రభుని ఆరాధిస్తాం. అందుకనే నిత్య రక్షణకు యేసు ప్రభు కారకుడు అయిన మాట రాయబడింది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కిసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడు. నిత్య రక్షకుడు, కారకుడు ప్రభు మనకు రక్షణ ఇచ్చి నిత్యమైనదిగా ప్రభు ఇచ్చినాడు. ఆయన సంపూర్ణంగా రక్షించుడు శక్తిమంతుడు. 7వ వచనం 25వ వచనం, 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించినాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తి, సంపూర్ణమైన రక్షణ ఇచ్చినాడు, నిత్యమైన రక్షణ ఇచ్చాడు. 2వ అధ్యాయము 3వ వచనంలో, హెబ్రీ 2వ, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినాడా, ఎలాగూ తప్పించుకుందో. కనుక ప్రియులరా, యేసు ప్రభు మనకి ఇంత గొప్ప రక్షణ ఇచ్చినాడు. మన రక్షణకు కారకుడు ఆయనే. ఎందుని బట్టి మన స్థానాన్ని ప్రభు తీసుకున్నాడు. మనం అప్పగించబడాల్సింది ఆయన అప్పగించబడ్డాడు. మనము గాయపరచబడాల్సింది ఆయన గాయపరచబడ్డాడు. మనము నల్లగొట్టబడాల్సింది ఆయన నల్లగొట్టబడ్డాడు. మన కొరకు ఆయన తన ప్రాణమును ధారపోశాడు. ఎవరు చేశారు అట్లా? ఎవరు చేయగలరు అట్లా? యేసు ప్రభువే చేసినాడు. కనుక నిన్ను పోలినవాడేవాడు, ఉన్నతమందు ఆశుడైన దేవా, నిన్ను పోలినవాడేవాడు? మీరు మహోన్నతుడు, మీరు ఉన్నతమందు ఆశుడైన దేవుడు, అసమానమైన రక్షకుడు. నిత్య రక్షణ యేసు ప్రభువులో మనకు దొరికింది. లోకం విభజాలని రక్షణ యేసు ప్రభువులో ఉచితంగా దొరికింది. ఒక ఈవిగా దొరికింది. ప్రేమతో ప్రభు స్వార్థ ద్వారా పిలిచి మనల్ని వెంటాడి ఈ గొప్ప రక్షణ అనుభవం ప్రభు తీసుకొచ్చాడు. ప్రభువే కానీ నిన్ను ప్రేమించకపోతే, మన స్థానాన్ని ప్రభువే కానీ తీసుకోకపోతే రక్షణ లేని వారు ఉండేవాళ్ళం. నిత్య శిక్షకు పాత్రలమే ఉండేవాళ్ళం. నిత్య శిక్ష పోయింది, నిత్య రక్షణ దొరికింది. అందులో బట్టి ప్రభుని ఆరాధిస్తాం. రక్షించుకున్నాడు. రక్షించుకున్న తర్వాత మనం విడిచిపెట్టాడు అంటే విడిచిపెట్టలేదు. ఎప్పటిదాకా ఆయన కొనసాగిస్తాడు? చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం నుండి, మొదటి నుండి ఇది వరకు సువార్త విషయంలో మీ నాతో పాలు వారెండు చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. మనలో ఈ సత్క్రియను ఆరంభించాడు, ఈ కార్యం జరిగించాడు కనుక విడిచిపెట్టాడు ఆయన. అందుకని ఆయన అన్నాడు, నేను నిన్ను విడవను ఎడబాను, సదాకాలము నీతో ఉంటానని వాగ్దానం చేశాడు. ఈ లోకంలో అన్ని పరిస్థితుల్లో చాలిన దేవుడిగా ఉంటాడు, విడిచిపెట్టక ఎడబాయక ఉంటాడు. యేసు ప్రభు మళ్ళీ తిరిగి రాబోతున్నాడు, అప్పటి వరకు ఆయన కాపాడుతాడు, కొనసాగిస్తాడు. ఈ లోపల ఆయన మహిమలో మన ప్రతి అవసరత తీర్చేవాడుగా ఉన్నాడు. అందుకని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చును. కాబట్టి మన అవసరం తీర్చే ఈ దేవుడు మనం కనివిన్నాం. ప్రియులారా, ఎందుకు కొరకే ప్రభువును ఆరాధించాలి? ఎందుకయ్యా ప్రభువా మీ నామము ఎల్లవేళ స్తుతి నొందగింది? అసలు ఎందుకు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమానికి నిత్యం ఎందుకు స్తుతి నొందగిందంటే ఇవి కారణములు. ఎందుకంటే ఆయన మహోన్నతుడైన దేవుడు అయినా కూడా భూమి మీద ఎంతో దీనుడైన నన్ను లక్ష్యపెట్టాడు, రక్షణ కొరకు లక్ష్యపెట్టాడు, నాతో ఉండడానికి ఇష్టపడ్డాడు, తన కుమారునిగా కుమార్తెగా స్వీకరించడానికి ఇష్టపడ్డాడు, తనతో మహిమలో ఆయనతో పాటు ఎల్ల కాలం ఉండాలని నా జీవితం లక్ష్యపెట్టిన దేవుడు, నన్ను పట్టించుకున్న దేవుడు, నన్ను ఉద్ధరించినాడు, రక్షణ ఇచ్చి ధన్యంగా చేసినాడు. అందుకొరకే మనం ఆరాధిస్తాం. ఎక్కడ ప్రభా ఉన్నతమైన అత్యున్నత సింహాసనం, ఆకాశం పడజాలో నువ్వు అలాంటి అత్యున్నత సింహాసనం దేవుడు, నేను చేసే స్తుతి ఆరాధన మీద ఆశీర్వడానికి వచ్చే దేవుడు కొంటున్నాం, నా ఆరాధన అంగీకరించేవాడు కొంటున్నాం, నేను చెప్పే కృతజ్ఞత స్థుతులు స్వీకరించేవాడు కొంటున్నాం. అంటే నా అల్పమైన స్థుతిని కూడా ఆరాధన కూడా మీరు ఇష్టపడే దేవుడు కొంటున్నాం. అందుకొరకే ప్రభా నీకు ఇష్టమైంది. సాధారణంగా మనం ఎవరైనా ప్రేమించేవారం అయితే, సాధారణ మనకి ఎవరైనా ఇష్టమైన వారు ఉంటే మనం ఏం చేస్తాం? అసలు వాళ్ళ లైక్స్ ఏంటి, వాళ్ళు ఏది ఇష్టపడతారు, అది వారు ఇష్టపడిన దాన్ని ఎక్కువగా వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే వాళ్ళని ప్లీజ్ చేయాలని, వాళ్ళని సంతోషపరచాలని. అట్లనే ఇన్ని కార్యాలు మన పక్షంగా ప్రభు చేసినాడే, ఇంత గొప్ప రక్షణ ప్రభు మనకి ఇచ్చినాడే, ఆయనకి ఇష్టమైంది ఏంటంటే స్తుతి ఆరాధన, ఆత్మతో సత్యంతో ఆరాధించడం. అది అన్నిటికంటే ప్రీతికరమైంది స్తుతి ఆరాధన, శోభస్కరమైంది స్తుతి ఆరాధన, ఆయనకు మహిమకరమైంది స్తుతి ఆరాధన. కనుక నిత్యం ప్రభుని స్తుతించి ఆరాధించే అనుభవంలోనికి ప్రభువుని తీసుకురావాలని ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. కనుక ఆయన అసమానుడు. ఆయనలో ఏ కోణం తీసుకున్నా కూడా, ఆయన ఎగ్జిస్టెన్స్ కానీ, ఆయన బర్త్ కానీ, ఆయన లైఫ్ కానీ, ఆయన డెత్ కానీ, ఆయన రిజరక్షన్ కానీ, ఆయన సపోర్ట్ కానీ, ఆయన సాల్వేషన్, వాట్ ఎవర్, ప్రతి దానిలో ప్రత్యేకత ఉంది ప్రభులో, ప్రతి దానిలో అసమానత ఉంది. వీటంతటి వెనక ప్రేమ కలిగినవాడు, జాలి కలిగినవాడు, దయగలిగినవాడు. వీటన్నిటిని బట్టి నిన్ను నన్ను దర్శించాడు, మన జీవితాలు బాగు చేశాడు, మన పాపను క్షమించాడు, మనల్ని దీవించాడు, మనల్ని ఉద్ధరించాడు. ఒకనాడు రేపు మన కోసం రాబోతున్నాడు ఆయన. ఆ నిరీక్షణ ప్రభు మనకి ఇచ్చాడు. ఆయనతో పాటు ఆ నూతనమైన యెరూషలేములో తనతో ఉంచుకోబోతున్నాడు. ఇలాంటి దేవుడు ఈనాడు మన ఆరాధనకు పాత్రుడు. కాబట్టి వాక్య పిలుగులు వీటన్నిటి జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకంగా అసమానుడైన మన దేవుని ఆరాధించి ఘనపరుద్దాం.